మామనూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్టుకు భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని అన్నదాతలు నిరసనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళనకు దిగారు రైతులు. ఆందోళనలో భారీగా మహిళలు పాల్గొన్నారు. సమాచారం అందిన వెంటనే మామనూరు ఎయిర్పోర్టు వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. మామనూరు ఎయిర్పోర్టుకు రావడం సంతోషకరమేనని, అయినా భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మామనూరుకు సమీపంలో ఉన్న గవిచర్ల క్రాస్ రోడ్డు మీదుగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ఎయిర్పోర్టుతో కలిసిపోతుంది. అయితే రహదారి మూసివేస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్కలపల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని చెప్తలేరు అసలు చెప్తున్నారు. అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట వేరే ల్యాండ్ ఇస్తాం, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. నాకు 5 కోట్లు పరిహారం ఇవ్వాలా, రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. ఆల్రెడీగా రోడ్డు ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తామన్నారు. నాకు ఈ 2 సార్లు అయితే ఇంకో 2 ఇస్తాం. అంటే మీకు ఇప్పుడు భూములు పూస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజావారి కట్టే 2 భూములు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు మీకు ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. దానిలో భాగంగానే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు? మంత్రి గారు మాకు ఇస్తాం, లేకపోతే మార్కెట్ రేట్ మీకు మార్కెట్ రేట్ ఏ విధంగా ఇక్కడ మార్కెట్ ఇక మామనూరు ఎయిర్పోర్టుకు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ధర్నాకు అనుమతి లేదని రైతులతో పోలీసులు వాదిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో మామనూరు ఎయిర్పోర్టు విషయంలో తమకు న్యాయం చేయాలంటూ కూడా రైతులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట వద్ద రైతులు ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని గుంటూరుపల్లి రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రైతులకు మార్కెట్ ధరకి తగ్గట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామన్నారు రైతులు. సరైన పరిహారం ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంలో చూపిస్తేనే సర్వే చేయనిస్తామంటూ కూడా అన్నదాతలు వాపుతున్నారు. ఇక ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించినట్టుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత 2వ ఎయిర్పోర్ట్ గురించి వరంగల్ మామనూరు ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో సుమారు 600 పైచిలుకు ఎకరాల భూమి సేకరించడం జరిగింది. దీనితో పాటు ఇంకో 280 ఎకరాల పైచిలుకు భూమి అవసరం ఉండగా దీనికి సంబంధించిన దాంట్లో మొత్తం మీద చూస్తే అక్కడ చుట్టుపక్కల మామూలు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల సంగం మండల కేంద్రం, సంగం మండలం ఉంటుంది, సంగం మండలం గుంటూరుపల్లె, దాంతో పాటు నల్లగుంట, అదే కాకుండా చూస్తే దూపకుంటకు సంబంధించిన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారి దగ్గర నుంచి భూమి, నక్కలపల్లికి సంబంధించిన వారు కూడా భూమి ఇవ్వడానికి కొంతమంది రైతులు సిద్ధంగా ఉండడం జరిగింది. మరికొంతమంది రైతులు కూడా వారు కూడా కొద్దిగా వెనక ముందు ఆడుతూ జరుగుతుంది. ఒక్కొక్క రేటు ప్రకారంగా అక్కడ ఉన్న ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రైవేట్ భూములకు అయితే ఏ రేటు ఉందో ఆ రేటు కావాలని చెప్పేసి ఇక్కడ వారు కూడా కోరుకోవడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ప్రకారంగా చూస్తే అక్కడ గవర్నమెంట్ రేట్ ఉంటుందో దానికి 3 రేట్లు కానీ 4 రేట్లు కానీ కట్టిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే యొక్క రైతులు ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా అక్కడికి వచ్చి ఆందోళన కొనసాగుతుంది. ఎందుకంటే గత
2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే విమానాశ్రయానికి సంబంధించిన వారు వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ ను ప్రకటించడం జరిగిందో దానికి సంబంధించి ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫండ్స్ రిలీజ్ తో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ రైతుల అందరినీ ఒప్పించి తీసుకోవాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరంగల్ జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోరిక మేరకు ఇది కూడా చేయడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన తమ ఊరి వచ్చే రోడ్డుకు ప్రత్యామ్నాయం కావాలని చెప్పేసి కొంతమంది గుంటూరుపల్లి కానీ ఇటు గాడిపల్లికి వెళ్లే ఒక ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ యొక్క ప్రధాన రహదారి కూడా ఇటు ఎయిర్పోర్ట్ సంబంధించిన భూములకు పోవడం జరుగుతుంది. దానికి ఎందుకంటే గతంలో ఉన్న భూములు అయితే ఏదైతే ఉన్నావో రోడ్డు నియర్ బై మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ కానుకొని ఉన్న వారికి అక్కడ రేట్లు ఎక్కువ శాతం ఉంటుంది. పాటు ఆ రేటు అదే వస్తుంది. మాకు ఇప్పుడు ఇట్లా ఎయిర్పోర్ట్ రావడంతో పాటు కొంతమందికి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా కొన్ని ప్రాంతాలలో కూడా రేట్స్ డౌన్ అవుతాయి అని చెప్పి వారి యొక్క ఆందోళన కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క భూములకు సంబంధించిన సరైన పరిహార ప్రాంతాల గ్రామాలకు సంబంధించి ప్రత్యేకమైన రోడ్లు కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించిన సర్వే అనుమతులు ఇస్తూ దాంతో పాటు ఇటు రైతులకు కావాల్సిన భూములను కూడా ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఈ యొక్క రైతుల భూములు పోతున్నాయో వారితో కూడా భూములు కాకుండా వారికి నష్టపరిహారం కాకుండా వారి యొక్క కుటుంబానికి సంబంధించిన ఎవరికైనా ఒక వ్యక్తికి జాబ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.